హాయ్ హలో గాయస్, ఇప్పుడైతే మన అయితే గోడ లెవెల్ అయితే అయిపోయింది. చూద్దాం ఇప్పుడు ఎక్కడ దాకా కావాలన్నా చూద్దాం. ఇంకా పైన వెంటిలేటర్ చూచుర్రా, వెంటిలేటర్ ఇంకో లోపల లైట్ వెయిట్ పెట్టించినాం. లోపల లైట్ వెయిట్ చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే మనం ఓపించిన కదా, ఇది లేదు గోడ ఇప్పుడు మొన్న పెట్టిర్రు. సజ్జలు రాలే వీళ్ళ. ఈ బాత్రూమ్ బిల్ ఏమైనా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ స్పేస్ మంచిగా ఉన్నది. చూడండి, చూడడానికే తిట్లున్నది. ఇది హాలు మొత్తం కట్టినాక జర కొంచెం ఏర్పడుతుంది పెద్ద. ఇది మొన్న మీకు పార్ట్ 3 పెట్టినాను, మ్యాప్ కనిపిరా అన్నది. మ్యాప్ వల్ల క్లారిటీగా పెడతా చూడండి. ఇంకా ఇది కిచెన్, ఒక్కటే సజ్జ వచ్చింది. ఇది దేవుని రూము, బిల్ల వచ్చింది మీద. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఎల్ షేప్ సజ్జలు. బాత్రూమ్ ఒకటి బిల్ వచ్చిందని చెప్పిన, అటు కవర్ అయింది. ఇది బాత్రూమ్. ఇటుకైతే మీకు చెప్తాను, ఇది ఇటుకైతే ఒక ట్రిప్ 20,000 అంటే 19,000 అనుకోరి. ఇక పడేసినా ఏం కదా, అది అంటే అది పలగదు, స్ట్రాంగ్ ఇటుకే. అది మొత్తం మనకి ఇల్లు కావడానికి 5 ట్రిప్పులు, మొత్తం 5 ట్రిప్పులు పడతాయి. మాకైతే 4 పట్టినాయి. ఈ వెట్టుడి వల్ల మాకు ఒక ట్రిప్ తగ్గిపోయింది. ఈ వెట్టుడు ఒక తగ్గిపోయింది. ఇది చూడండి అవుట్లుక్. ఇది మొత్తం టోటల్గా అయితే అయిపోయింది. ఈ యొక్క ఫోటో పట్టుకొనుడే. చూడండి, ఇవి స్లాబ్కి సెంటరింగ్. ఇంకా ఇది సందు, ఇది ఇల్లు వెనక సంది ఫీట్ విడిచిపెట్టమన్నారు. ఫీట్ ఇది. మీకు మ్యాప్ అనేది నేను లాస్ట్లో ఇస్తాను, వీడియో ఎండింగ్లో క్లారిటీగా పెడతాను. ఇప్పుడు విండోస్ మొత్తం 6 వచ్చినాయి. 1 2 3 ఇలా 3 ఉంది కదా. 1 2 అక్కడ వెంటిలేటర్స్ 3, ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకో 3, అది 4 వెంటిలేటర్స్. టోటల్ 4 ఉండాలి. 5 7 అట్లా ఉండద్దు, నెంబర్లు కలవాలి. ఇంకా అక్కడ 3 చూపించిన, 1 2 3 4 5 6 మొత్తం అయితే టోటల్గా 6 విండోలు ఉన్నాయి. ఇవి మొత్తం 4, 1 2 3 సింహద్వారంతో 3 4 5 6, ఇవి 6. మీకు మెట్లు చూపిస్తాను చూడండి. మెట్లు మా ఇంటి ముంగట అయిపోయింది. ఇది మెట్లు మొత్తం 12 వచ్చినాయి మెట్లు. చూడండి, ఇది మెట్లు. ఇక్కడ పెట్టించినాం. కిచెన్ వెంటిలేషన్, ఫ్యాన్ పోతుంది, ఫ్యాన్ వస్తుంది, హీట్ మొత్తం మిగుకుంటుంది. అది మళ్ళీ స్లాబ్కి చూడండి, మొత్తం అయితే అయిపోయింది. అవుట్లుక్ మొత్తం. ఇది ఇంద్రమ్మ ఇల్లు అంటే మనం కట్టించుకున్న తీరు ఉంటుంది ప్లానింగ్లో. చూసారా, ఇది మొత్తం కింద బాత్రూమ్ వస్తుంది, చూపిస్తా. బాత్రూమ్ ఇంకా ఇక్కడ 6 ఫీట్లు బాత్రూమ్ వస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి. ఇది సెప్టీ ట్యాంక్, ఇక్కడ ఉండొచ్చు సెప్టీ ట్యాంక్. అక్కడ నుంచి అక్కడి వరకు వస్తుంది, అక్కడ టచ్ అవ్వద్దు.
మొత్తం 6 ఫీట్లు వస్తుంది బాత్రూమ్, అంటే పెద్దగానే వస్తుంది. సందు చూపించిన ఇవరకు అక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది సంది. ఈ సెంటరింగ్ అయితే స్లాబ్తో ఇప్పుతారట, ఇప్పుడు ఇప్పరట. అది ఇంకా వచ్చినాయి. ఇది ఇట్లా వస్తే 2 దగ్గర కనిపిస్తుంది. ఇది ఇంద్రమ్మ ఇల్లు గోడ లెవెల్, మళ్ళీ స్లాబ్ సెంటరింగ్ అప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా ఎప్పుడని. ఇప్పుడైతే గోడ లెవెల్ అయిపోయింది చూడండి, మొత్తం చూపించినాను. ఓకే, ఇప్పుడైతే ఇవి వెంటిలేషన్ గురించి మాట్లాడదాం. అవి బాత్రూమ్కి, అది పెట్టలేదు బాత్రూంలో పెట్టాలి. అది ఇంకో వెంటిలేషన్ అనేది ఈ చూపించిన బాత్రూమ్ అక్కడ పెట్టాలట, బాత్రూమ్ వెంటిలేషన్. ఓకే మరి బాయ్. ఇప్పుడైతే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.